నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అమ్మవారి ఆలయాలలో ఎంతో ప్రఖ్యాతి పొందింది విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం. అంతేకాదు, అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలను అమ్మవారి సొమ్మును కాజేయడంలోనూ ఇక్కడి కాంట్రాక్టర్లు అంతే ప్రఖ్యాతి పొందుతున్నారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలలో భారీ కుంభకోణం జరిగిందని ఎంక్వైరీ కమిటీ 2023 ఆగస్టు 22న దేవాలయ ధర్మాదాయ శాఖకు నివేదికను ఇచ్చింది. ఆడిట్ నివేదికలలోనూ ఈ విషయం కన్ఫర్మ్ అయింది. ఒక్క ఏడాదిలోనే 33,686 చీరలు మాయమయ్యాయి. వీటి విలువ 1.67 కోట్లు అని రిపోర్టుల్లో స్పష్టం చేశారు. ఈ దొంగతనం ఎవరు చేశారో రిపోర్టులో పేర్లతో సహా వెల్లడించారు. ఈ మొత్తాన్ని దొంగతనానికి బాధ్యులైన వారి నుంచి 10 రోజుల్లోగా దేవస్థానానికి కట్టించాలని కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటికీ 3 ఏళ్లు పూర్తవుతుంది, కానీ ఒక్క రూపాయి కూడా దేవస్థానానికి రికవరీ కాలేదు. కనకదుర్గమ్మ వారికి భక్తుల నుంచి వస్తున్న ఆదాయం ఎలా దొంగల పాలవుతుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆ దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. వారిపై ఎలాంటి యాక్షన్ లేదు. కేవలం చీరల విషయంలోనే కాదు, ఇంకా అనేక విషయాలలో అమ్మవారి సొమ్మును దోచుకున్న దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. గతంలో అమ్మవారి ఆలయంలో కొబ్బరి చిప్పల కాంట్రాక్టులు పాడుకున్న కాంట్రాక్టర్ 12 లక్షల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. దీనికంటే ముందు టోల్గేట్ టికెట్లు వసూలు చేసే కాంట్రాక్టర్ కూడా అమ్మవారి ఆలయానికి 25 లక్షల రూపాయలు ఎగ్గొట్టాడు. అమ్మవారి ఆలయంలో ఫోటోలు తీసే కాంట్రాక్టర్, సెల్ ఫోన్ కౌంటర్ నిర్వహించే సంస్థ కూడా భారీగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయినా ఒక్క రూపాయి కూడా రికవరీ కాలేదు. అలాగే షాపుల రెంట్లు కూడా ఏళ్ల తరబడి చెల్లించకుండా భారీగా బకాయిలు పెట్టిన దొంగలు కూడా దొరల్లా వ్యాపారాలు చేసుకుంటున్నారు. అమ్మవారి సొమ్ము ఇలా దొంగల పాలు కావాల్సిందేనా? దీనికి పరిష్కారం లేదా? భక్తులు ఇచ్చే కానుకలు అమ్మవారి ఆలయం అభివృద్ధికి కాకుండా ఇలా దొంగల దోపిడీకి గురి కావాల్సిందేనా అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ను ఈ కాంట్రాక్టర్లకు కూడా అమలు చేసి వారి స్థిర చర ఆస్తులను రికవరీ చేయాలి. కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు గ్యారంటీ ఉన్న వారి ఆస్తులను కూడా రికవరీ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ దొంగతనాలకు తెరపడుతుంది. భక్తులు ఇచ్చే కానుకలు అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఉపయోగపడతాయి.